హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మర్చెంట్ ఆఫ్ వెనిస్ యాక్ట్ 5 సీన్ 1 మనం తెలుగులో చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. పోర్షియా, లెట్ మీ గివ్ లైట్ అండ్ బట్ లెట్ మీ నాట్ బీ లైట్. ఓకే, సో బీ ఫెయిత్ఫుల్. ఇక్కడ లైట్ అంటే ఏంటంటే లైట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద పాజిటివిటీ కాబట్టి, సో ఎప్పుడైనా సరే లైట్ అనేటువంటిది ఒక మంచి క్వాలిటీనే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సో నేను గనక ఒక లైట్ ఇచ్చేటువంటి వ్యక్తిని అయితే గనక ఫెయిత్ఫుల్గా ఉండాలి అని అనుకుంటాను. ఓకే, సో నేను లైట్గా ఉండి కాంతినిస్తాను అని చెప్పి బెసానియో చెప్పాడు. ఓకే, సో లెట్ మీ గివ్ లైట్, వెలుగునైతే ఇస్తాను నేను. బట్ లెట్ మీ నాట్ బీ లైట్, కానీ నేను లైట్గా ఉండాలని అయితే అనుకోవట్లేదు. నేను అంత గొప్పదాన్ని అయితే కాదు. ఫర్ ఏ లైట్ వైఫ్ దట్ మేక్ ఏ హెవీ హస్బెండ్. ఓకే, సో సారోఫుల్. నేను కనుక అంత ఫెయిత్ఫుల్గా అంత ఇదిగా ఉండి ఒకవేళ లేదంటే నేను అట్లా లైట్ ఇచ్చేటువంటి గొప్పదానిలాగా ఉంటే ఖచ్చితంగా నా హస్బెండ్కి కష్టం కలిగించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను కాబట్టి, సో నేను అలా ఉండాలి అని చెప్పి అనుకోవట్లేదు. నా బెసానియోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ నెవర్ బీ బెసానియో సో ఫర్ మీ. అలాగే బీ అంటే ఈజ్ అనమాట. బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్, నేను చేసేటువంటి పనుల వల్ల పాపం బెసానియోకి అనేకమైనటువంటి శ్రమలు కలగజేయాలి అనేటువంటి ఉద్దేశంలో నేను లేను. తనకి ప్రాబ్లం కలిగించేటువంటి పనిని ఏది కూడా నేను చేయను. తనకి సమస్యలు వచ్చేటువంటి పనులు ఏమి చేయను. బట్ గాడ్ సార్ట్ ఆల్. ఓకే, సార్ట్ ఆల్ అంటే డిసైడ్ ఎవ్రీథింగ్. దేవుడు కదా అన్నీ కూడా నిర్ణయించేటువంటిది. యు ఆర్ వెల్కమ్ హోమ్ మై లార్డ్. సో ఏదైనా నిర్ణయించాల్సినటువంటిది దేవుడు. ఓకే, సో దేవుని మీద ఆధారపడతాం. ఇంకా తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన్ని ఆహ్వానిస్తుంది బెసానియోని. ఓకే మై లార్డ్ వెల్కమ్ అని చెప్పి ఆయన్ని వెల్కమ్ చేస్తుంది, ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుంది అనమాట బెసానియోని. బెసానియో ఐ థ్యాంక్ యూ మేడం, క్వీన్ అని మేడం అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట చాలా గౌరవపూర్వకంగా. గివ్ వెల్కమ్ టు మై ఫ్రెండ్. అలాగే నా స్నేహితుడైనటువంటి యాంటోనియో కూడా నీ యొక్క ఆహ్వానాన్ని తెలియజేయి పోర్షియా. దిస్ ఈజ్ ద మ్యాన్, దిస్ ఈజ్ యాంటోనియో. సో ఇతనే, ఈ యొక్క వ్యక్తే యాంటోనియో అంటే. ఇగో నీకు చూపిస్తున్నాను, మొట్టమొదటిగా పరిచయం చేస్తున్నాను చూడు అని చెప్పి చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా బెల్తాజర్గా అక్కడ తను నటించింది కాబట్టి పోర్షియాకి యాంటోనియో ఎవరో తెలుసు. యాంటోనియోని చూసింది, అక్కడ మాట్లాడింది, అంతా అయిపోయింది. టు హూమ్ ఐఎమ్ సో ఇన్ఫినిట్లీ బౌండ్. ఓకే, సో బౌండ్ అంటే ఇక్కడ ఇండెటెడ్ అనమాట. ఇన్ చైన్స్ యాజ్ ఎ ప్రిజనర్ ఆర్ సైన్డ్ ఎ టెరబుల్ బాండ్. సో ఎలాంటి వాడిని అంటే నేను ఎంతగా రుణపడ్డాను అంటే అసలు మాటలో చెప్పలేను. నా కోసం ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక ప్రిజనర్, చెరసాల్లో బంధింపడినటువంటి వ్యక్తికి ఎలాగైతే గొలుసులతో కట్టేసి ఉంటారో, సో అట్లాగా ఉన్నా సరే నేను తక్కువే ఆయన కింద. ఆయన చేతుల్లో నా గొలుసులు కట్టేసి ఆ గొలుసులని ఆయన చేతికి ఇచ్చి ఆయన చెప్పినట్టు నేను చేయాల్సినటువంటి పని చేయడానికి కూడా నేను అర్హుడినే. నా కోసం అన్ని గొప్ప పనులు చేశాడు ఈ యొక్క యాంటోనియో అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నా కోసం అంత భయంకరమైనటువంటి ఆ యొక్క బాండ్ మీద కూడా సంతకం చేశాడు. నా కోసం కేవలం పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇవ్వాలి అని తెలుసు ఒకవేళ ఫెయిల్ అయితే. అయినప్పటికీ నాకు డబ్బులు అవసరం అని చెప్పి దానికోసం కూడా సిద్ధపడ్డాడు. చాలా మంచి స్నేహితుడు నాకు ఈ యొక్క యాంటోనియో అని చెప్పి చెప్తున్నాడు. పోర్షియా యూ షుడ్ ఇన్ ఆల్ సెన్స్ బీ మచ్ బౌండ్ టు హిమ్. అవును, నిజంగానే ఖచ్చితంగా నువ్వు ఆయనకి చాలా రుణపడి ఉన్నావు. అతను నీ కోసం చాలా చేశాడు యాంటోనియో అని చెప్పి చెప్తుంది. ఫర్ యాజ్ ఐ హియర్, ఎందుకంటే నేను విన్నంత వరకు హీ వాజ్ మచ్ బౌండ్ ఫర్ యూ. ఎందుకంటే నీకు కూడా ఆయన బౌండ్గా ఉన్నాడు, నీకు కూడా ఆయన రుణపడి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళావు కదా అక్కడికి, నువ్వు అక్కడికి వెళ్ళావు. హీ వాజ్ బౌండ్ ఫర్ యూ, నీకు కూడా ఆయన రుణపడి ఉన్నాడు అని చెప్పి విషయాన్ని చెప్తుంది అనమాట పోర్షియా. యాంటోనియో నో మోర్ దాన్ ఐ యామ్ వెల్ ఎక్విటెడ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుందంటే సిన్స్ కంప్లీట్లీ ఫ్రీడ్ ఫ్రమ్ రీపెయిడ్ ఫర్ విత్ బెసానియోస్ లవ్ అండ్ పోర్షియాస్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను అక్కడికి వెళ్ళి యాంటోనియోని సేవ్ చేశాను. ఒకవేళ నువ్వే గనక ఈ యొక్క స్టోరీలో లేకపోతే, నిన్ను సేవ్ చేయాలన్నటువంటి ఆలోచన నాకు నువ్వే గనక నా యొక్క హస్బెండ్ అవ్వకపోతే నీ ఫ్రెండ్ని సేవ్ చేయాలన్న ఆలోచన నాకు వచ్చేది కాదు. సో నేను అక్కడ బెల్తాజర్ లాగా అక్కడికి వచ్చి అతన్ని సేవ్ చేయడానికి కారణం నువ్వు కూడా, కాబట్టి నీకు కూడా ఆయన రుణపడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది అనమాట పోర్షియా. తర్వాత యాంటోనియో నో మోర్ దాన్ ఐఎమ్ వెల్ అక్విటెడ్ ఆఫ్. పోర్షియా సార్ యు ఆర్ వెరీ వెల్కమ్ టు అవర్ హౌస్. ఓకే, సో చాలా హృదయపూర్వకంగా చెప్తుంది అనమాట. సో మీరు మా ఇంటికి రండి, మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఇట్ మస్ట్ అపియర్ ఇన్ అదర్ వేస్ దాన్ వర్డ్స్. ఓకే, సో నేను ఇక్కడ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఎలాగా ఉన్నాయి అంటే, నేను అంత గొప్ప లాంగ్ స్పీచ్ అయితే నేను ఇవ్వలేను, కానీ మీకు కొన్ని మాటల్లోనే నా యొక్క ప్రేమను తెలియజేసి మిమ్మల్ని రమ్మంటున్నాను లోపలికి, దయచేసి లోపలికి రండి అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత ఇంకా చేసేటువంటిది ఏంటంటే దేర్ ఫోర్ ఐ స్కాంట్ దిస్ బ్రీదింగ్ కర్టసీ మియర్లీ పొలైట్ వర్డ్స్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మొత్తాన్ని కూడా కట్ షార్ట్ చేశాను. నేను ఎంతో చెప్పాలి యాక్చువల్గా. మీరు వచ్చినందుకు, నా యొక్క హస్బెండ్ని అంత బాగా ప్రేమించినందుకు, తనకు కావాల్సినటువంటి సమస్తాన్ని మీరు పాస్ట్లో ఇచ్చినందుకు, వాటన్నిటికీ మీకు చాలా కృతజ్ఞతగా ఉండాలి. నేను చాలా మాటలు అయితే చెప్పాలి, కానీ అవంతా నేను చెప్పట్లేదు. నేను చాలా షార్ట్గా, చాలా తక్కువగానే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మియర్లీ పొలైట్ వర్డ్స్, చాలా గౌరవపూర్వమైనటువంటి మాటలను మాట్లాడి మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో గ్రేషియన్ టు నెరిసా బై యాండర్ మూన్ ఐ స్వేర్ యూ డూ మీ రాంగ్. ఓకే, యాండర్ అంటే అబోవ్ అస్. ఓకే, సో ఐ స్వేర్ యూ
డూ మీ రాంగ్. ఇక్కడ ఏమైందంటే నెరిసాకి తన యొక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గ్రేషియనో యొక్క ఉంగరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క బెల్తాజర్ యొక్క క్లర్క్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చేసినాడు కదా. సో దాని గురించి నెరిసా అడుగుతుంటే నెరిసాకి గ్రేషియనో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే అబోస్ మనందరికంటే కూడా అత్యధికంగా పైన ఉన్నటువంటి ఆకాశం తోడుగా నేను చెప్తున్నాను ఏంటంటే ఇన్ ఫెయిత్ ఐ గేవ్ ఇట్ టు ద జడ్జెస్ క్లర్క్. ఓకే, జడ్జి యొక్క క్లర్క్ ఎవరైతే అక్కడ పనిచేశారో నెరిసానే అక్కడ పనిచేసింది అనమాట. సో ఆ విషయం పాపం గ్రేషియనోకి తెలియదు కాబట్టి అక్కడ జడ్జి యొక్క క్లర్క్గా పనిచేసినటువంటి ఆవిడకే, అంటే ఆయన అక్కడ వాళ్ళు మగోళ్ళ రూపంలో ఉన్నారు కాబట్టి సో ఆయనకి నేను ఇచ్చాను, ఇంకెవరికి నేను ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అండ్ వుడ్ హీ వర్ డెడ్ దట్ హ్యాడ్ ఇట్ అండ్ ఫర్ మై పార్ట్. ఓకే, సో ఐ విష్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నేనేమనుకుంటున్నాను, నేనేం కోరుకుంటున్నాను, ఆ రింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి చచ్చిపోతే బాగుండు. అసలు చనిపోయాడంటే శుభ్రంగా ఇలా ఉంగరం తెచ్చుకోవచ్చు అని చెప్పి ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడతో గెలవలేక ఇట్లా చెప్తున్నాడు అనమాట. అండ్ డెడ్ దట్ హ్యాడ్ ఇట్ అండ్ ఫర్ మై పార్ట్. ఓకే, సో యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు ఆ ఉంగరం అవసరం కాబట్టి సో ఆయన చచ్చిపోతే బాగుండు అని చెప్పి అంటున్నాడు అనమాట. సిన్స్ యూ డూ టేక్ ఇట్ అండ్ లవ్ సో మచ్ టు హార్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సిన్స్ మై డియర్ యూ టేక్ ద మ్యాటర్ సో మచ్ టు యువర్ హార్ట్. నిజంగా దీన్ని నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటావని, ఇంత బాగా నువ్వు కష్టపెట్టుకుంటావని, ఇంత ఆలోచిస్తావని నాకు తెలియదు. నేను చాలా క్యాజువల్గా ఇచ్చేసాను, సారీ, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి గ్రేషియనో చెప్తున్నాడు అనమాట. తర్వాత సిన్స్ యూ టేక్ ఇట్ అండ్ లవ్ సో మచ్ టు హార్ట్. ఓకే, పోర్షియా ఎ క్వారల్. ఓహో, ఆల్రెడీ వాట్స్ ద మ్యాటర్, అప్పుడే మీ గొడవ మొదలైపోయిందా, అసలు విషయం ఏంటి, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. పోర్షియాకి తెలిసి విషయం ఏంటో, ఎందుకంటే గ్రేషియనో రింగ్ ఇచ్చే ముందు బెసానియో కూడా రింగ్ ఇచ్చేసాడు అక్కడ బెల్తాజర్కి. సో ఆ విషయం పోర్షియాకి తెలుసు అనమాట. ఎందుకంటే బెల్తాజర్ యొక్క క్లర్క్ గెటప్లో ఉన్నది పోర్షియా నెరిసానే కాబట్టి. ఓకే, సో ఏ కోరల్ అంతా స్టార్ట్ అయిపోయిందా, ఇంతకు విషయం ఏంటి, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని చెప్పి పోర్షియా అడుగుతుంది. గ్రేషియనో అబౌట్ ఏ హూప్ ఆఫ్ గోల్డ్ రింగ్. ఓకే, సర్క్లెట్ కానీ రింగ్ని కానీ ఇక్కడ ఏమంటారంటే హూప్ అంటారనమాట. మేము పోట్లాడుకునేది దేని గురించి అంటే ఉంగరం గురించి పోర్షియా అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ ఏ పాల్ట్రీ రింగ్ అంటే ఏంటంటే ఓ స్మాల్ వాల్యూ, అది పెద్ద విలువైనటువంటి ఉంగరం ఏం కాదు. ఎందుకంటే నెరిసా పెద్ద గొప్ప స్థానంలో ఏమి లేదు కదా, తను ఒక మెయిడ్ అంతే. అయినప్పటికీ ఒక ఉంగరాన్ని అయితే ఇచ్చింది గ్రేషియనోకి. అంత విలువైంది కాకపోయినప్పటికీ సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్ చాలా ఇంపార్టెంట్, మ్యారేజ్ టైంలో ఇచ్చింది కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. సో అందుకని ఏం చెప్తుంది అంటే దట్ షీ డిడ్ గివ్ మీ హూస్ పాజీ వాజ్ వర్డ్స్ ఎంగ్రేవ్డ్ ఆన్ ఏ రింగ్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఆ యొక్క ఉంగరం ఇచ్చేటప్పుడు ఆ ఉంగరం మీద కొన్ని మాటలు అయితే రాసున్నాయి, అలాంటి ఉంగరం నాకు ఇచ్చింది అని చెప్పి గ్రేషియనో చెప్తున్నాడు అనమాట. ఫర్ ఆల్ ద వరల్డ్ లైక్ కట్లర్స్ పోయట్రీ. ఓకే, సో కట్లర్స్ పోయట్రీ అంటే వర్సెస్ ఆర్ మోటోస్ ఎంగ్రేవ్డ్ బై ఎ నైఫ్ మేకర్ కట్లర్ ఆన్ హిస్ నైఫ్స్. ఓకే, సో ఆయన ఏంటి అంటే తన యొక్క కత్తులను వినియోగించి దేని మీద అయినా సరే తను చెప్పాలనుకున్నటువంటి ఇన్స్క్రిప్షన్, కొన్నిటి మీద మనం పేర్లు రాసుకుంటాం, పేర్లు ఏమంటారు అచ్చేపించుకుంటారు కదా, ఏదైనా బాక్సులు ఇచ్చేటప్పుడు, వెడ్డింగ్ డే అప్పుడు కానీ, బర్త్డేస్ అప్పుడు కానీ, రిటర్న్ గిఫ్ట్స్లో వారి యొక్క పేరు ఎలాగ చెక్కిస్తారు. సో అట్లాగే ఈ యొక్క ఉంగరం మీద కూడా ఏదో రాశారనమాట. కట్లర్ అంటే ఉంగరాల మీద కానీ చైన్స్ మీద కానీ వారి యొక్క పేర్లు చెక్కేటువంటి వ్యక్తి అనమాట. సో అతను ఏదో రాశాడు. ఏం రాశాడు, అపాన్ ఏ నైఫ్ లవ్ మీ అండ్ లీవ్ మీ నాట్. సో దాని మీద ఏముంది అంటే నువ్వు నన్ను ప్రేమించాలి, ఎప్పుడు నన్ను విడిచిపెట్టకూడదు అని చెప్పి రాసుందనమాట. సో అది రాసున్నటువంటి ఉంగరాన్ని నెరిసా తీసుకెళ్లి గ్రేషియనోకి ఇచ్చిందనమాట. సో అంటే విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమించాలి, ఈ యొక్క ఉంగరాన్ని ఎప్పుడు నువ్వు వదిలేయకూడదు, ఎక్కడా నువ్వు దీన్ని పారేయకూడదు అనేటువంటి విషయాన్ని అనమాట. నెరిసా వాట్ టాక్ యూ ఆఫ్ పాజీ. ఓకే, సో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ, వాట్ అంటే వై, ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లాగా అని చెప్పి, పాజీ అంటే వర్డ్స్ ఎంగ్రేవ్డ్ ఆన్ ఏ రింగ్, ఆ ఉంగరం మీద ఉన్నటువంటి రాసిన మాటలను బట్టి మాట్లాడుతుంది అనమాట. అండ్ పాజీ హార్ ద వాల్యూ, సో ఆ ఉంగరంకి ఉన్నటువంటి విలువను బట్టి మాట్లాడుతున్నావా, దాని మీద రాసినటువంటి మాటలను బట్టి మాట్లాడుతున్నావా. ఓకే అని చెప్పి యూ స్వోర్ టు మీ, నువ్వేం చేసావు, ఏమని ప్రామిస్ చేసావు, ఎప్పుడు కూడా ఉంగరాన్ని ఎవరికి ఇవ్వనని చెప్పావు. వెన్ ఐ డిడ్ గివ్ ఇట్ టు యూ, నేను నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పావు, ఒక ప్రామిస్ కూడా చేసావు, వాగ్దానాన్ని కూడా ఇచ్చావు, ఎవరికి ఇవ్వను నేను, దట్ యూ వుడ్ వేర్ ఇట్ టిల్ యువర్ ఆర్ ఆఫ్ డెత్, నువ్వు చనిపోయేటువంటి ఆ చివరి క్షణం వరకు కూడా ఆ ఉంగరాన్ని నేను తీయను అని చెప్పి నాకు మాట ఇచ్చావు. అండ్ దట్ ఇట్ షుడ్ లై విత్ యూ ఇన్ యువర్ గ్రేవ్, నువ్వు చనిపోయిన తర్వాత నీ సమాధిలో కూడా నీతో పాటు ఈ ఉంగరం వచ్చేలాగా నువ్వు నాకు ప్రమాణం చేసి చెప్పావు. చనిపోయేటప్పుడు సమాధిలో పెట్టేటప్పుడు కూడా ఉంగరం తీయనని చెప్పావు. అండ్ దో నాట్ ఫర్ మీ, అట్లాగే ఫర్ మై సేక్, నా కోసం, ఎట్ ఫర్ యువర్ వెహమెంట్ ఓత్స్. ఓకే, సో నువ్వు చేసినటువంటి ఈ యొక్క ప్రమాణాలు అన్నీ కూడా చూసినట్లయితే ఇవన్నీ నా కోసం చేసావు. అండ్ యూ షుడ్ హ్యావ్ బీన్ రెస్పెక్టివ్ అండ్ హ్యావ్ కెప్ట్ ఇట్, అట్లాగే కన్సిడరేట్ అండ్ రెస్పెక్టింగ్ యువర్ ఓస్, నేనేమనుకున్నాను నువ్వు చేసినటువంటి ప్రతి ప్రమాణాన్ని కూడా గౌరవిస్తావు అనేటువంటి ఉద్దేశంలో నేను ఉన్నాను కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాను, ఎవరికి ఇవ్వలే అనేటువంటి ఆలోచనలో ఉన్నాను నేను. కానీ నువ్వేం చేసావు, దాన్ని బ్రేక్ చేసావు అనమాట.
అండ్ గేవ్ ఇట్ జడ్జెస్ క్లర్క్, వెళ్ళిపోయి గబగబా ఆ యొక్క జడ్జికి ఉన్నటువంటి క్లర్క్కి ఇచ్చేసావు. ఎంత ధైర్యం నీకు? నో గాడ్స్ మై జడ్జ్. ఓకే, సో ఎలా ఇస్తావు అట్లాగా? ఇవ్వకూడదు కదా. ద క్లర్క్ విల్ నెవర్. ఓకే, సో నెవర్ అంటే ఇక్కడ నెవర్ అనమాట. వేర్ హెయిర్ ఆన్ హిస్ బియర్డ్. ఓకే, సో ఆన్ హిస్ ఫేస్, అతని యొక్క ముఖం మీద ఎప్పటికి కూడా ఇక్కడ గడ్డం అనేటువంటిది అతనికి రాకూడదు. దట్ హ్యాడ్ ఇట్. ఓకే, సో ఎప్పుడు కూడా అతని మొహం మీద వేర్ హెయిర్ ఆన్ హిస్ ఫేస్ అంటే గ్రో ఏ బియర్డ్. తన ముఖం మీద ఎప్పుడు కూడా ఏం చెప్పిస్తుంది అంటే తన యొక్క ముఖం మీద ఎప్పుడు కూడా గడ్డం అనేటువంటి ఆ ఎంటుకలు ఈ యొక్క గడ్డం దగ్గర రాకూడదు అనేటువంటి శాపాన్ని పెట్టింది. ఎందుకంటే ఆవిడ స్త్రీ కాబట్టి ఆమెకు నిజంగానే గడ్డం మీద ఎంటుకలు వచ్చే అవకాశం లేదు. ఎవరిని శపిస్తుంది? ఆమె శపించుకుంటుంది. ఆమె స్త్రీ కాబట్టి ఆమె గడ్డం మీద ఎంటుకలు ఎలా వస్తాయి? రావు కదా. సో అందుకని అలా చెప్తుంది అనమాట. ఆన్ ఇట్స్ ఫేస్ అండ్ హ్యాడ్ ఇట్ అండ్ గ్రేస్ హీ విల్ అండ్ ఇఫ్ హీ లివ్ టు బి ఏ మ్యాన్. ఒకవేళ అతను, ఇఫ్ హీ అంటే ఇక్కడ ఇఫ్ ఎవర్, అతను కానీ ఒక మగవాడు అయితే ఖచ్చితంగా అతనికి నెరిసా. అండ్ ఇఫ్ ఏ ఉమెన్ లివ్ టు బి ఏ మ్యాన్, ఒకవేళ నిజంగా ఒక ఉమెనే మగోళ్ళలాగా బ్రతికితే కనుక ఖచ్చితంగా మరి అతనికి ఒక స్త్రీ ఒక పురుషులాగా బ్రతకాలి అంటే ఎన్ని మార్పులు చేసినట్టు అప్పటికి సరే మొహం మీద గడ్డాన్ని అయితే మొలిపించలేం కదా. సో అది జరగని పనే కాబట్టి సో అలా చెప్తుంది అనమాట నెరిసా. ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది. గ్రేషియనో నౌ బై దిస్ హ్యాండ్ ఐ గేవ్ ఇట్ టు ఏ యూత్. ఓకే, సో నేను ఎవరికి ఇచ్చాను? ఆ యొక్క యవనస్తులైనటువంటి ఆ యొక్క వ్యక్తి క్లర్క్గా అయితే నేను ఇచ్చాను ఈ యొక్క రింగ్. ఏ కైండ్ ఆఫ్ ఏ బాయ్, ఏదో కొంచెం మగోళ్ళలాగా కనిపిస్తున్నాడు మరి. ఓకే, సో అనే విషయాన్ని లిటిల్ స్క్రబ్డ్ బాయ్. స్క్రబ్డ్ అంటే అండర్ సైజ్, అంటే అంత హైట్ ఏం లేడు, చాలా పొట్టిగా ఉన్నాడు. సో అలాంటి వాడికి ఇచ్చాను నేను. నో హయ్యర్ దాన్ దై సెల్ఫ్. ఓకే, సో నో హయ్యర్ దాన్ యువర్ సెల్ఫ్, నీకంటే పెద్ద ఎత్తేం లేడు, సామాన్య దరిదాపుగా నీ అంత ఎత్తు అయితే ఉన్నాడు. అండ్ జడ్జ్ క్లర్క్గా ఆయన అక్కడ వ్యక్తీకరించాడు. జడ్జికి క్లర్క్ లాగా అంటే బెల్తాజర్కి క్లర్క్ లాగా పనిచేశాడు, అటెండర్ లాగా అంటే గుమాస్తా లాగా అనమాట. సో ఏ ప్రేటింగ్ బాయ్, ప్రేటింగ్ అంటే టాకటివ్, చాలా మాటకారి, చక్కగా మాట్లాడుతున్నాడు. దట్ బెగ్గెస్ట్ ఇట్ యాజ్ ఎ ఫీ. సో ఎందుకు అడిగాడు? అదేదో నాకు ఒక ఫీజు లాగా, నేనేదో యాంటోనియోని సేవ్ చేసినందుకు మేము కృతజ్ఞతగా మాట్లాడామనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఒక ఫీ లాగా నా దగ్గర అడిగి మరీ తీసుకున్నాడు ఆ యొక్క ఉంగరాన్ని. అందుకని నేను ఇచ్చాను. ఐ కుడ్ నాట్ ఫర్ మై హార్ట్ డెనై ఇట్. అలాగే ఐ కుడ్ నాట్ మేక్ మై హార్ట్ సో హార్డ్ యాజ్ టు రిఫ్యూజ్ హిమ్. అతను అడిగినప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పి నా హృదయాన్ని కఠినం చేసుకొని నేను అలా చెప్పలేకపోయాను. ఎందుకంటే నా ఫ్రెండ్ని సేవ్ చేశాడు కాబట్టి యాంటోనియోని, నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అని చెప్పి గ్రేషన్లో చెప్తున్నాడు. పోర్షియా యూ వర్ టు బ్లేమ్, ఐ మస్ట్ బీ ప్లెయిన్ విత్ యూ. సో నేను మాత్రం ఈ విషయంలో ఏమనలేము. టు పార్ట్ సో స్లైట్లీ విత్ యువర్ వైఫ్స్ ఫస్ట్ గిఫ్ట్. కానీ నువ్వు పాపం ఎందుకు అట్లా చేసావు? అలా చేయడం తప్పే కదా, మీ ఆవిడ ఇచ్చినటువంటి మొట్టమొదటి గిఫ్ట్ అది, దాన్ని ఎందుకు అట్లా చేసావు అని చెప్పి పోర్షియా కూడా అడుగుతుంది. ఐ థింక్ స్టక్ ఆన్ విత్ ఓట్స్ అప్ ఆన్ యువర్ ఫింగర్. ఎందుకంటే నువ్వు ఎన్ని రకాలైనటువంటి ప్రామిసులు చేసావు, ఎన్ని రకాల ప్రామిసులు చేసి ఆ యొక్క ఉంగరాన్ని నీ ఏలికి ఆమె పెట్టింది. తర్వాత అండ్ సో రివిటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ అండ్ విత్ ద ఫెయిత్ అంటూ యువర్ ఫ్లెష్. ఐ గేవ్ మై లవ్ ఎ రింగ్ అండ్ మేడ్ హిమ్ స్వేర్ నెవర్ టు పార్ట్ విత్ ఇట్ అండ్ హియర్ హీ స్టాండ్స్. అట్లాగే నేను కూడా ఒకటి చేశాను. నేనేం చేశాను? నేను కూడా ఒక రింగ్ ఇచ్చాను బెసానియోకి. ఆయనకి ఏం చెప్పాను అంటే ఒక ప్రమాణం కూడా చేయించుకున్నాను, ఎప్పుడు ఆ యొక్క ఉంగరాన్ని చేతి నుండి తీయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని ఎక్కడ అమ్మకూడదు అని చెప్పాను అనమాట. సో ఐ డేర్ బీ స్వోన్ ఫర్ హిమ్. అలాగే ఇంకా ఏంటంటే ఐ కెన్ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ బిహాఫ్. అట్లాగే నేనేం చేస్తానంటే నాకు చాలా నమ్మకం ఉంది, బెసానియో ఎవ్వరికి ఇవ్వడు, ఆ నమ్మకం నాకుంది అని చెప్తుంది. నాకు తెలుసు అనమాట ఆల్రెడీ బెసానియో కూడా ఒక ఆమెకి ఇచ్చేశాడు అనేటువంటి విషయం తెలుసు అనమాట. ఎందుకంటే ఆ తీసుకున్నది పోర్షియానే కదా. అండ్ హీ వుడ్ నాట్ లీవ్ ఇట్, దాన్ని ఎక్కడ పోగొట్టుకోడు, పార్ట్ విత్ దాని నుండి వేరుగా ఉండేటువంటి పని కూడా చేయడు మా బెసానియో. నార్ ప్లక్ ఇట్ ఫ్రమ్ హిస్ ఫింగర్, వేలు నుండి దాన్ని కూడా తీయడు. అండ్ ఫర్ ద వెల్త్ దట్ ద వరల్డ్ మాస్టర్స్. ఓకే, సో పొసెస్, అతనికి ఉన్నటువంటి అన్ని నవ్ ఇన్ ఫెయిత్ గ్రేషియను. సో ఏది కూడా తీయడు, ఖచ్చితంగా తీయడని నేను చెప్పగలను. యూ గివ్ యువర్ వైఫ్ టు అన్కైండ్ ఏ కాజ్ ఆఫ్ గ్రీఫ్. నీ యొక్క భార్య నువ్వు బాధపడడానికి ఒక కారణంగా నువ్వు ఉన్నావు, ఒక కారణాన్ని ఇచ్చావు ఆమె బాధపడటానికి. అండ్ టు వర్ అంటే ఇట్ వర్ టు మీ అంటే ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ డన్ టు మీ, నాకు గనక అలాంటిది జరిగితే నేను ఏం చేస్తానో తెలుసా? ఐ షుడ్ బి మ్యాడ్ ఎట్ ఇట్. నేనైతే అసలు పిచ్చి దానిలాగా అరుస్తూ ఉంటాను, చాలా కోపం తెచ్చుకుంటాను, ఆ విషయం మీదే చాలా బాధపడతాను అని చెప్తుంది. బెసానియో అసైడ్ వై ఐ వర్ బెస్ట్ టు కట్ మై లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్. అబ్బా ఇప్పుడు ఏమనుకుంటున్నాడు పక్క తిరిగి బెసానియో, అబ్బా నాకే కనుక అవకాశం ఉంటే ఐ థింక్ ద బెస్ట్ ఐ కెన్ డూ. నేను చేయగలిగినటువంటి మంచి పని ఏంటంటే ఆ ఉంగరం పెట్టినటువంటి చెయ్యి నరికేసుకుంటే బాగుండు, నేను అసలు ఆ చెయ్యే కనపడకుండా ఉంటే బాగుండు. అండ్ స్వేర్ ఐ లాస్ ద రింగ్ డిఫెండింగ్ ఇట్. నేను ఇతరుల ఈ యొక్క బెసానియోని యాంటోనియోని కాపాడినటువంటి వ్యక్తికి కృతజ్ఞతగా ఇచ్చినటువంటి ఉంగరం అది కాబట్టి సో ఆ సమయంలో ఇచ్చేయాల్సి వచ్చింది, ఇచ్చేసాను. ఇప్పుడు ఈ చెయ్యిని అసలు నరికేసుకుంటే పోర్షియాకి ఒక చెయ్యిని చూపించే పని ఉండదు, ఆ ఉంగరం లేకుండా ఉంటుంది.
ఇతన్ని సేవ్ అండ్ స్వేర్ ఐ లాస్ ద రింగ్ డిఫెండింగ్ ఇట్. ఓకే, సో దాన్ని కాపాడటం కోసం నేను పోరాడిన సమయంలో నా చెయ్యి విరిగిపోయింది అని చెప్పొచ్చు. అలా కూడా బాగుంటుంది. గ్రేషియనో మై లార్డ్ బెసానియో గేవ్ హిజ్ రింగ్ అవే. సో గ్రేషియనో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే బెసానియో కూడా ఇచ్చేసాడండి ఆయన ఉంగరం అంటూ ద జడ్జ్ దట్ బెగ్డ్ ఇట్. ఓకే, అక్కడ ఉన్నటువంటి జడ్జ్ బెల్తాజర్ అడిగారనమాట ఏదో ఒకటి, ఈయనే ఫస్ట్ ఏదో ఒకటి తీసుకో అని చెప్పి అడిగేసరికి ఇంకా ఆవిడ ఏమందంటే నాకు రింగ్ ఇవ్వండి అని అడిగింది. అడగగానే ఆ యొక్క రింగ్ని ఇచ్చేసారు ఇక్కడ బెసానియో కూడా. అండ్ ఇండీ డిజర్వ్డ్ ఇట్ టు. కానీ ఖచ్చితంగా ఆయనకి ఆ ఉంగరం ఇవ్వడంలో ఏమాత్రం తప్పలేదు. ఆయన యాంటోనీ యొక్క ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ యొక్క ఉంగరం తీసుకోవడానికి అర్హుడు. అండ్ దెన్ ద బాయ్ హిస్ క్లర్క్. తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి క్లర్క్, ఆ యొక్క అటెండర్ లాగా అంటే క్లర్క్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి, గుమాస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. దట్ టుక్ సమ్ పెయిన్స్ ఇన్ రైటింగ్. అలాగే ఆయన ఏం చేశాడు అంటే కొన్ని రాశాడు కదా, మరి అక్కడ కొన్ని రాశాడు అనమాట. సో రాసినందుకు ఆయన కూడా పనిచేశాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ క్లర్క్ కూడా ఒక గిఫ్ట్ని అడిగాడు. సో ఆ గిఫ్ట్ అడిగేసరికి నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది, నేను కూడా ఇచ్చేసాను అని చెప్పి హీ బెగ్డ్ మైన్. అందుకని నా ఉంగరాన్ని అడిగాడు ఆయనేమో. సో ఆయనకి నా ఉంగరం ఇచ్చేసాను. అండ్ నెయిదర్ మ్యాన్ నార్ మాస్టర్ వుడ్ టేక్ ఆట్. ఓకే, సో ఆట్ అంటే ఎనీథింగ్ ఎల్స్, ఏది తీసుకోలేదు వాళ్ళు. మాస్టర్ కానీ మాస్టర్ యొక్క క్లర్క్ కానీ ఏమి తీసుకోలేదు, కానీ మా యొక్క ఉంగరాలు మాత్రం తీసుకున్నారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. బట్ 2 rings, మా యొక్క 2 ఉంగరాలు కూడా తీసుకున్నారు. పోర్షియా వాట్ రింగ్ గేవ్ యూ మై లార్డ్. ఏ ఉంగరం ఇచ్చావు నువ్వు, నీకు చాలా ఉంగరాలు ఉంటాయి చేతికి, ఎందుకంటే రాజుగారు కదా. సో ఏ ఉంగరాన్ని ఇచ్చావు అని చెప్పి పోర్షియా అడుగుతుంది అనమాట. నాట్ దట్ ఐ హోప్. నేను ఇచ్చింది మాత్రం నువ్వు ఇవ్వకుండా ఉండవని అనుకుంటున్నా. మరి ఆ ఉంగరం అవ్వకుండా ఉంటే బాగుండు. విచ్ యూ రిసీవ్డ్ ఆఫ్ మీ. నా దగ్గర నువ్వు తీసుకున్న ఉంగరం ఇచ్చి ఉండకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఆమె పాపం నిరీక్షిస్తుంది అనమాట. బెసానియో ఇఫ్ ఐ కుడ్ యాడ్ ఏ లై అంటూ ఏ ఫాల్ట్. నేను చేసినటువంటి తప్పుకి ఒక అబద్ధాన్ని కనుక నేను చేరిస్తే అప్పుడు కానీ ఇది నిజం అవుతుంది నువ్వు అనుకుంటున్నది ఏంటిది, ఈ రింగ్ ఇవ్వకపోవడం అనేటువంటిది. ఐ వుడ్ డెనై ఇట్ బట్ యూ సీ మై ఫింగర్ హ్యాత్ నాట్ ద రింగ్ అపాన్ ఇట్, ఇట్ ఈస్ గాన్. సో ఉంగరం ఇచ్చేసానని చెప్పకుండా ఏమని చెప్తున్నాడు, నేను దాన్ని చెప్పలేను ఎందుకంటే నా ఉంగరాన్ని చూడు నీకే అర్థమవుద్ది. హ్యాత్ నాట్ ద రింగ్ అంటే హ్యాస్ నాట్ ద రింగ్, ఆ యొక్క ఉంగరం ఏలుకి ఉంగరం లేదు చూసుకో కావాలంటే, ఇట్ ఈస్ గాన్ పోయింది అది అని చెప్పి బెసానియో చెప్తున్నాడు. పోర్షియా ఈవెన్ సో వాయిడ్ ఈజ్ యువర్ ఫాల్స్ హార్ట్ ఆఫ్ ట్రూత్. ఓకే, వాయిడ్ అంటే ఎంప్టీ ఆఫ్ ఏ వాయిడ్ ఈజ్ యువర్. ఓకే, నీ యొక్క హృదయం అంతా కూడా ఖాళీగా ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి నిజమైన ప్రేమ కానీ నిజమైనటువంటి మంచి హృదయం నీకు లేదు, నిజాలు ఏవి లేవు అందులో. బై హెవెన్, పరలోక సంబంధంగా లేదంటే పరలోక పూర్వకంగా నేను చెప్పగలను నా యొక్క విషయాన్ని, పరలోక సంబంధంగా. ఐ విల్ నెవర్ బీ యువర్ వైఫ్. నేను నీ యొక్క భార్యను కూడా అసలు గాను. అంటిల్ ఐ సీ ద రింగ్. నువ్వు ఆ ఉంగరం తీసుకొచ్చి నాకు చూపించే వరకు అసలు నేను నీ భార్యను కూడా చెప్పబడను, నాకు అంత కోపంగా ఉందని చెప్పింది అనమాట. తర్వాత నెరీసా నార్ ఐ బీ యోర్స్. నెరీసా పోర్షియా అని చూసి నెరీసా అంటుంది నేను కూడా నువ్వు ఆ ఉంగరం తెచ్చే వరకు నీకు వైఫ్ని కాదు, టిల్ ఐ అగైన్ సీ మై. నా ఉంగరం చూసే వరకు నేను నీకు భార్యని కాదు అని చెప్పి నెరీసా అంటుంది అనమాట. బెసానియో స్వీట్ పోర్షియా ఇఫ్ యూ డిడ్ నో టు హూమ్ ఐ గేవ్ ద రింగ్. నువ్వు గనక ఆ ఉంగరాన్ని నేను ఎవరికి ఇచ్చాను అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ఇఫ్ యూ డిడ్ నో ఫర్ హూమ్ ఐ గేవ్ ద రింగ్. మళ్ళీ చెప్తున్నాడు అదే స్టేట్మెంట్, మళ్ళీ అదే లైన్ మళ్ళీ చెప్తున్నాడు. పాపం తన యొక్క బాధని ఎలా చెప్పాలో అర్థం కాక పాపం అలా చెప్తూ వచ్చాడనమాట. అండ్ వుడ్ కన్సీవ్ ఫర్ దాట్ అండ్ వుడ్ కన్సీవ్ అంటే అండర్స్టాండ్. నువ్వు కనుక ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే నువ్వే నన్ను మెచ్చుకుంటావు, ఆహా ఆయనకి ఇచ్చావా ఉంగరం, మంచి పని చేసావని. ఫర్ వాట్ ఐ గేవ్ ద రింగ్, ఎందుకు ఇచ్చాను అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే. అండ్ హౌ అన్విల్లింగ్లీ ఐ లెఫ్ట్ ద రింగ్. నేను ఎంత ఇష్టం లేకుండా ఆ ఉంగరాన్ని ఇవ్వాల్సి వచ్చిందో నీకేం తెలుసు, నేను ఇవ్వనంటే ఇక బెసానియో ఆ యాంటోనియో వాళ్ళే నన్ను ఇవ్వమన్నారు. సో ఈయనే బెసానియో కదా, సో వాళ్ళు నన్ను ఇవ్వమన్నారు కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది. ఫర్ వాట్ ఐ గేవ్ ద రింగ్, ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చేసాను. అండ్ హౌ అన్విల్లింగ్లీ ఐ లెఫ్ట్ ద రింగ్, ఇష్టం లేకుండా ఇచ్చేసి వచ్చాను పోర్షియా. అండ్ వెన్ నాట్ వుడ్ బి యాక్సెప్టెడ్ బట్ ద రింగ్. ఓకే, సో ఆయన ఏంటంటే ఏమి తీసుకోను నేను ఉంగరమే తీసుకుంటాను అంటున్నాడు. ఆయనేమో ఏం చేయను ఇంక నేను, నాకేం చేయాలో అర్థం కాక ఇంకా ఉంగరమే ఇచ్చేసి ఏదైతే అది అయిందని చెప్పి వచ్చాను. యాక్సెప్టెడ్ బట్ ద రింగ్ అండ్ యూ వుడ్ అబేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ డిస్ప్లెజర్. అబేట్ అంటే లెసన్, రెడ్యూస్. దయచేసి నీకున్నటువంటి ఆ యొక్క కోపాన్ని, దయచేసి కొంచెం ఆ యొక్క అసంతృప్తిని అసంతోషాన్ని కొంచెం తగ్గించుకో దయచేసి, ప్లీజ్ నా మాట అంతా విను, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి చెప్తున్నాడు. పోర్షియా ఇఫ్ యూ హ్యాడ్ నోన్ ద వర్చ్యూ ఆఫ్ ద రింగ్. వర్చ్యూ అంటే మ్యాజిక్ పవర్, దానికి ఉన్నటువంటి శక్తి నీకు తెలియదు కాబట్టి, నీకు అది తెలుసుంటే గనక ఆర్ హాఫ్ ఫర్ వర్దీనెస్ దట్ గేవ్ ద రింగ్. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఆర్ యువర్ ఓన్ ఆనర్ టు కంటైన్ ద రింగ్. యువర్ ఓన్ ఆనర్ అంటే యువర్ డ్యూటీ యాజ్ అన్ ఆనరబుల్ మ్యాన్. నువ్వు నిజంగా మంచి వ్యక్తివి అంటే, గొప్ప వ్యక్తివి, మంచివాడివి అయితే గనక ఇలాంటి పని చేసేవాడు కాదు. ఓకే, అండ్ అట్లాగే ఆనర్ టు కంటైన్ ద రింగ్. కంటైన్ అంటే ప్రిజర్వ్, ఆ ఉంగరాన్ని నీ దగ్గరే ఉంచుకునేవాడివి. నిజంగా నువ్వు గొప్పవాడు అయితే నీ యొక్క మంచి పని ఏంటి, నేను ఇచ్చినటువంటి ఉంగరాన్ని జాగ్రత్తగా నీ చేతికి ఉంచుకోవడం, అంతేగాని ఉంగరాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి ఇది మంచి పని అని చెప్పడం కాదు.
ఓకే, అండ్ యూ వుడ్ నాట్ దెన్ హ్యావ్ పార్టెడ్ విత్ ద రింగ్. ఆ ఉంగరాన్ని వేరు చేసుకొని నువ్వు వేరు, ఆ ఉంగరాన్ని ఇంకొకరికి ఇచ్చేసి నువ్వు వేరుగా ఉండడం కూడా మంచి విషయం కాదు. అలా ఉండేవాడు కూడా కాదు. వాట్ మ్యాన్ ఈస్ దేర్ సో మచ్ అన్రీజనబుల్. ఓకే, అట్లాగే అసలు ఎందుకు ఇచ్చావు అట్లాగా, ఇది సరైన కారణం కూడా కాదు నాకైతే. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ప్లీజ్డ్ టు హ్యావ్ డిఫెండెడ్ ఇట్, తర్వాత ఇఫ్ యూ హ్యాడ్ కేర్ టు డిఫెండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నిజంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనేటువంటి కోణంలో నువ్వు మాట్లాడితే గనక విత్ మై టర్మ్స్ ఆఫ్ జీల్. ఓకే, టర్మ్స్ ఆఫ్ జీల్ అంటే డిటర్మినేషన్, హెల్డ్ యాజ్ ఎ ceremony and Nerissa teaches me what to believe. I will die for it. But some woman had the ring. Okay, so which man would have been lacking in a good manners so as to insist on having a thing which you held almost sacred? Ceremony. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మంచి పని ఏదైనా సరిగా చేయలేని సమయంలో నేను చేసింది మంచిదే, ఓకే, సో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి, వాళ్ళు మంచివారు అని నిరూపించుకోవడానికి ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు, ఏదైనా పవిత్రమైంది అని అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలోనే వారి యొక్క గొప్పతనం కానీ మంచితనం కానీ తెలుస్తూ ఉంటుంది సొసైటీకి. సో అదే నువ్వు చేయలేకపోయావు, ఇంకా నీతో ఏంటి నాకు. తర్వాత ఐ విల్ వ్యాగ్ మై వెరీ లైఫ్ దట్ యూ గేవ్ ద రింగ్ టు సమ్ ఉమన్. నేను ఖచ్చితంగా అసలు ఈ సమయానికి ఈ పరిస్థితికి నన్ను నేను చంపేసుకోవాలి, నేను చనిపోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా నువ్వు నా ఉంగరాన్ని తీసుకెళ్ళి ఇంకో అమ్మాయికి ఇచ్చావు, నేను అసలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను. ఓకే, ఇంకో అమ్మాయికి నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఇచ్చావు కాబట్టి నేను అసలు దీన్ని ఎలాగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, నేను దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్తుంది బెసానియో. నో బై మైన్ ఆనర్ మేడం, బై మై సోల్. ఓకే, దయచేసి నేను చెప్పేటువంటి మాట వినమ్మా, నేను అలాంటి వాడిని కాదు తల్లి, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, నేను నా మనసులో ఉన్నటువంటి నో ఉమెన్ హ్యాడ్ ఇట్, ఏ అమ్మాయికి నేను ఇవ్వలేదు. ఓకే, నేను ఇచ్చింది ఒక అబ్బాయికి, బట్ ఏ సివిల్ డాక్టర్ ఆఫ్ సివిల్ లా. సో అతను పిహెచ్డీ చేశాడనమాట ఈ యొక్క లాలో డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఇచ్చాను కానీ అమ్మాయికి నేను ఇవ్వలేదు. నో ఉమెన్ హ్యాడ్ ఇట్, ఏ అమ్మాయి దగ్గర ఉంగరం లేదు, బట్ ఏ సివిల్ డాక్టర్. విచ్ డెడ్ రెఫ్యూజ్ 3000 ducats ఆఫ్ మీ. నేను ఇచ్చేటువంటి ఆ 3000 ducatsని వద్దు నాకు. ఓకే, మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అక్కడ డ్యూకెట్స్ అనమాట. సో నేను ఇచ్చిన 3000 ducats వద్దు, అవి తీసుకో, నేను నాకు ఆ ఉంగరమే కావాలని చెప్పి అడిగింది, అందుకే నేను ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత విచ్ ఐ డిడ్ డినై హిమ్ అండ్ సఫర్డ్ హిమ్ టు గో డిస్ప్లీజ్డ్ అవే. సో అతను అట్లా పంపించేయడం అలౌడ్, అలా పంపించేయడం నాకు కొంచెం ఏంటో ఎంటీగా అనిపించింది. అట్లా ఏమి ఇవ్వకోకుండా పంపించేయడం మంచి పనిలాగా నాకు అనిపించలేదు. సో అందుకని ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి, సో నేను ఇవ్వాల్సింది ఏంటి, ఏమి ఇచ్చాను నేను, ఈ యొక్క ఉంగరాన్ని ఆయన మరలా అడిగాడు కాబట్టి సరే ఈ ఉంగరం ఇద్దాంలే, ఆయన ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంగరాన్ని ఇచ్చాను నేను అని చెప్పాడనమాట. అండ్ ఈవెన్ హీ దట్ హ్యాడ్ హెల్డ్ అప్ అంటే సేవ్డ్ ద వెరీ లైఫ్. ఎందుకంటే నా యొక్క స్నేహితుడైనటువంటి గొప్పవాడు అతని ప్రాణాన్ని కాపాడాడు, యాంటోనియో యొక్క ప్రాణాన్ని. సో అతని కోసం నేను ఇది కూడా చేయకపోతే ఎలాగ పోర్షియా. అండ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్, నా యొక్క ఒక్కగానొక్క స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్. సో అతన్ని కాపాడినందుకు అతనేమో నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు. నేను అతని కోసం ఈ ఉంగరం కూడా, అతన్ని సేవ్ చేసిన వ్యక్తికి ఈ ఉంగరం కూడా నేను ఇవ్వలేకపోతే ఎట్లాగా. అండ్ వాట్ షుడ్ ఐ సే స్వీట్ లేడీ, నేనేం చెప్పను ఇంకా నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి. ఐ వాజ్ ఎన్ఫోర్స్డ్ టు సెండ్ ఇట్ ఆఫ్టర్ హిమ్. తర్వాత ఏమైందంటే కంపెల్డ్, నన్ను అందరూ ఏం చెప్పారంటే నువ్వు ఇంక తీసుకెళ్ళి నువ్వు వెళ్ళకపోయినా ఈ ఉంగరాన్ని ఎవరో ఒకరికి ఇచ్చి, గ్రేషియానోకి ఇచ్చి ఆమెకి పంపించు ఉంగరాన్ని అని చెప్పి అందరు చెప్పారు. అక్కడ యాంటోనియో చెప్పాడు, డ్యూక్ చెప్పాడు, ఇంక వీళ్ళందరూ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి యాంటోనియో ఆ ఉంగరాన్ని ఇచ్చేయమని అంటున్నాడు కాబట్టి నేను ఇచ్చేసాను.